జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. ప్రస్తుతం నెలకొన్నటువంటి అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఈ పరిస్థితులు పరిణామాలు మనం సాధారణంగానే చూడాలా, లేకపోతే ఏమైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమైనా నెలకొన్నాయా? రాజుగారు, మనకు సిప్రి అన్నది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఎన్నో దశకాలుగా వీళ్ళు రిపోర్ట్స్ తీసుకొస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశాల దగ్గర ఎంత న్యూక్లియర్ మెటీరియల్ ఉంది, ఎన్ని బాంబులు తయారు చేశారు, ఎంత స్టాక్ పైల్ ఉన్నది, ఏవి డిప్లాయ్ అయి ఉన్నాయి, ఏవి స్టాండ్ బైగా వాళ్ళు దాచిపెట్టారు, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఎన్నో దశకాలుగా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము. క్రమేపీ కొన్ని దేశాలు అంటే రష్యా, అమెరికా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్దగా మార్పులు లేవు. కానీ ఇతరత్ర చాలా దేశాలన్నీ కూడా అవి ఆయుధ సామాగ్రి పెంచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ ఒక 4-5 సంవత్సరాల క్రితం మన రిపోర్ట్ చూస్తే కనుక పాకిస్తాన్ దగ్గర 120 బాంబులు ఉన్నాయని, మన దగ్గర 110 ఉన్నాయని చెప్పి అప్పుడు చెప్పారు. లేటెస్ట్ రిపోర్ట్ లో 172 భారతదేశం దగ్గర ఉన్నాయి, 170 పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. చైనా దగ్గర రమారమి 500 దాకా ఉండవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ అమెరికా, రష్యాని మినహాయిస్తే మిగతా దేశాలందరూ కూడాను వాళ్ళ ఆయుధ సామాగ్రి పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, మనకు ఫ్రాన్స్ తర్వాత యూకే వచ్చేసి వాళ్ళకు కూడా పెద్ద మార్పులు లేవు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ నేటోలో మెంబర్స్ కాబట్టి వాళ్ళకు అమెరికన్ న్యూక్లియర్ అంబ్రెల్లా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అంతగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత లేదు. మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ నార్త్ కొరియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఇజ్రాయిల్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను క్రమేపీ మనం మన ఆయుధ సామాగ్రిని, మనకున్నటువంటి స్టాక్ పైల్ ని పెంచుకునే దిశగానే మనం ప్రయత్నాలు చేస్తున్నాం. సో దానికోసం అని చెప్పేసి మనం ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీరు ఆయుధ సామాగ్రి పెంచుకోకపోతే మీ అస్తిత్వానికే, ఉనికికి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దేశాలన్నీ పెంచుకుంటున్నాయి. 90% ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబులు ఆ 2 దేశాల మధ్యనే ఉన్నాయి, రష్యా అమెరికా మధ్యనే ఉన్నాయి. మిగతా 10%లోనే వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. సో అందుకని ఈ యొక్క చేంజెస్ అన్నవి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. మనం మెల్లిమెల్లిగా మార్పులు చూస్తున్నాము. కొత్తగా మనకు తెలిసింది ఏమంటే ఓన్లీ నంబర్స్, వాళ్ళ ఎస్టిమేషన్ మాత్రమే గత ఎస్టిమేషన్ అంటే పెరిగి ఉన్నాయి, అంతే కానీ పెద్ద మార్పులు లేవు అని నా భావన. అంటే ఓవరాల్ ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి థ్రెట్ లో పెద్ద మార్పులు లేవు. 4,000 పైచీలకు రష్యా దగ్గర, 3,000 పైచీలకు అమెరికా దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర 172 ఏ పార్టీ, చైనా దగ్గర 500 ఏ పార్టీ, దానికి మించి 6-7 రెట్లు అమెరికా దగ్గర, రష్యా దగ్గర ఉన్నాయి. కాబట్టి నిజంగా చైనా అమెరికాకు పెద్ద థ్రెట్ ఇవ్వగలదా అంటే ఇవ్వలేదని చెప్పాలి. కాకపోతే న్యూక్లియర్ యుద్ధం అంటూ వస్తుంది రాదు అన్నవి కొంత భయాందోళన కలిగించే దిశగా ఈ రిపోర్ట్ కొంతమంది విశ్లేషించారు. కానీ దీపావళి పటాకీలు కావద్దు, అర్థం చేసుకోవాలి. వాటిని ఏదో మామూలు యుద్ధాలు చేసినప్పుడు వాడుకునేటువంటి అస్త్రాలు లాంటివి కావాలి. మనకు ఈ ప్రపంచంలో న్యూక్లియర్ బాంబుల్ని మనుషుల మీద ఒక్కటేసారి ప్రయోగించబడింది, అది అమెరికా ప్రయోగించింది మనకు తెలుసు. తర్వాత ప్రయోగించలేదు. హిరోషిమా నాగసాకి మీద చేసింది అదే దౌర్భాగ్యమైనటువంటి విషయం. జపాన్ ఓడిపోతున్నటువంటి జపాన్ మీద వీళ్ళు అదే పనిగా అప్పుడు ఉన్నటువంటి అమెరికన్ ప్రభుత్వం దీని శక్తి ఎంత ఉంటుందో మనుషుల మీద టెస్ట్ చేయడానికి వాళ్ళు వాడారు. మనకు అది ఓపెన్ హైమర్ అని చెప్పి సినిమా కూడా వచ్చింది, అట్లా చాలా స్పష్టంగా చూపించారు. అమెరికా యొక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళ సూపర్మేసిజం అంటాం కదా, మేమే చాలా గొప్ప యాక్చువల్ గా ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తామని చెప్పి జపాన్ మీద వేశారు. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నట్టు జపాన్ మీద వీళ్ళు వేశారు. సో చాలా అమానుషం అది, చాలా రాక్షసత్వం అది. అప్పుడు మాత్రమే జరిగింది. తర్వాత ఎవరు కూడా న్యూక్లియర్ యుద్ధాలు చేయలేదు. పైపెచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూక్లియర్ బాంబులు ఉన్న ఏ 2 దేశాలు కూడా యుద్ధాలు చేయలేదు. ఏకైకసారి జరిగింది ఎక్కడ అంటే మనం బాలాకోట్లో వెళ్ళి వాళ్ళ ఇంటర్నేషనల్ బార్డర్ వెళ్ళి కొట్టొచ్చింది మాత్రమే 2 న్యూక్లియర్ పవర్ దేశాల మధ్యలో జరిగినటువంటి డైరెక్ట్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. చైనాకు మధ్యలో మనకు మధ్య జరిగినటువంటి గల్వాన్ లో జరిగింది పెద్ద ఆర్మ్ కాన్ఫ్లిక్ట్ కాదు, ముష్టి యుద్ధం జరిగింది అక్కడ. కాబట్టి దాని పరిగణన తీసుకోకూడదు. యుద్ధం, ఫుల్ స్కేల్ యుద్ధం అంటూ 2 న్యూక్లియర్ పవర్స్ ఉన్న, న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నటువంటి దేశాల మధ్యన 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రోజు దాకా జరగలేదు. అది డెటరెన్స్.
డెటరెన్స్ ఎంతవరకు కావాలి అన్నది ప్రతి దేశం వాళ్ళ నిర్ణయించుకుంటారు. సిప్రి అన్నది మాత్రం మనకు ఈ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అది ఏ దేశాలు కూడా మా దగ్గర ఇన్ని ఉన్నాయని వాళ్ళు అఫీషియల్ గా చెప్పరు. మనం రష్యా అమెరికా మధ్యలో న్యూక్లియర్ ఆర్సెనల్ తగ్గించాలి, బాంబులు తగ్గించాలి అనే దిశగా వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి అక్కడ కొంత క్లారిటీ ఉంది మనకు. మిగతా దేశాలు ఎవరు మా దగ్గర ఉన్నాయని ఎవరు చెప్పరు కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ మేము న్యూక్లియర్ పవర్ అని వాళ్ళు ఇంతవరకు డిక్లేరే చేయలేదు. వాళ్ళు డిక్లేర్ చేయకుండా వాళ్ళ దగ్గర ఇన్ని ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇరాన్ కూడా అఫీషియల్ డిక్లేర్ చేయలేదు, వాళ్ళ దగ్గర కూడా బాంబులు ఉన్నాయి. సో ఇటువంటి నార్త్ కొరియా కూడా అఫీషియల్ గా మేము న్యూక్లియర్ పవర్ అని వాళ్ళు చెప్పలేదు, అయినా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సిప్రి అన్నది వీళ్ళందరి దగ్గర ఎంతెంత ఉండవచ్చు అని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.